నా పాస్ట్ చూసుకున్నాను సార్, అన్ని సార్ చేసుకున్నాను సార్. మెమరీ పవర్ ఇంప్రూవ్ అయింది. అసలు నీకు న్యూట్రిషన్కి వచ్చావమ్మా నువ్వు? నీకు ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చావు? నాకు డిప్రెషన్లో ఉండటం వల్ల నీ కమ్యూనిటీకి వచ్చాను సార్. ఫస్ట్ స్ట్రెస్ వలన స్ట్రెస్ నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ తీసుకొచ్చింది సార్ మేరీ. తర్వాత సింగు మేడం గైడెన్స్ వలన మొత్తం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను సార్. డిప్రెషన్ నుంచి కానీ ఏదైనా మేడం గైడ్ తీసుకొచ్చేసి తర్వాత వెయిట్ లాస్ అయ్యాను సార్. 20 kgs వెయిట్ లాస్ అయ్యాను. 20 కిలోలు బరువు తగ్గిపోయావు. వెరీ గుడ్. హ్యాపీయా? చాలా హ్యాపీ సార్. ఇప్పుడు డిప్రెషన్ పోయిందా? డిప్రెషన్ పోయింది సార్. అండ్ నేను కోపం ఉంటే అంటే మీకు చెప్పారు కదా, బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మాటలు ఎలా పడితే అలా వస్తాయి. అలాగే మా పేరెంట్స్ నాతో మాట్లాడడానికి కూడా భయపడేవారు సార్. ఇప్పుడు అలా ఏం లేకుండా నార్మల్. మా డాడీ కూడా క్లబ్కి వచ్చి షేక్ తాగి మా నాతో కూడా వచ్చి మాట్లాడతారు సార్. మీ డాడీ కూడా వస్తున్నారు రోజు? వస్తారు సార్. మా మమ్మీ ఇంట్లో తీసుకుంటారు. ఇప్పుడు మీ నాన్నగారు? ఇప్పుడు డాడీ లేదు సార్, డ్యూటీకి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు సార్. సరే, సో సూపర్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో తను ఒక డిప్రెషన్తో బాధపడుతున్న అమ్మాయి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బరువు తగ్గడమే కాకుండా డిప్రెషన్ కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ చక్కగా ఈ షేక్స్ తాగుతారు. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఒక మాట చెప్తాను వినండి జాగ్రత్తగా. మన బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకుండా ఏ అలవాట్లు అయితే మనం చేసుకుంటామో అదే మన బ్రెయిన్ ఇబ్బంది రానికుండా చేస్తుంది. ఒకవేళ పర్లేదు అని చెప్పి ఏది పడితే అది తాగుతూ ఏది పడితే అది తిండి ఎలా పడితే అలా ఉంటే కనుక బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతే ఇబ్బందులు చాలా సివియర్గా ఉంటాయి. సో గమనించండి. అండ్ ఎవరికైనా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ సప్లిమెంట్స్ నేను ఏదైతే చెప్పాను, నేను ఫుడ్ మార్పులు ఏవైతే చెప్పాను అవి చేసుకుంటూ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ బ్రెయిన్ హెల్త్ ఈ రెండు స్టార్ట్ చేయాలి. ఓకే, సో బిఫోర్ బర్త్డేస్ మ్యారేజ్ ఈ రోజు ఒక క్లబ్ ఓపెనింగ్ ఉంది. సో బర్త్డే మ్యారేజ్ డేస్ ముందు చెప్పే ముందు ఆయన వెయిట్ గెయిన్ పర్సన్ కూడా. సో నేరెళ్ళ చిరంజీవి గారు, సో ఒకసారి మాట్లాడదాం. చిరంజీవి గారు అన్మ్యూట్ చేసుకోండి. నా వాయిస్ ఓకేనా? మీ వాయిస్ కనెక్ట్ అవ్వాలా? ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని చెప్తా.